హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఇప్పుడు 11:30 అలా అవుతుంది. మేము రైతు బజార్కి బయలుదేరాము. వీడియోస్ కొంచెం పోస్ట్ చేయడానికి డిలే అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి నేను ఆటోలో వెళ్తున్నాం మేము, ఎందుకంటే సండే కాబట్టి రష్ ఎక్కువగా ఉంటుంది. పార్కింగ్కి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందండి బండి మీద అయితే. అందులో మనం ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఎంత ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే మనకి హెల్త్ కూడా అంత బాగుంటుంది అనిపించింది. అందుకని ఆటోలోనే వెళ్ళిపోతున్నాము. 1 వీక్కి సరిపోను ఆల్మోస్ట్ అన్నీ నేను వెజిటబుల్స్ తెచ్చేసుకుంటాను ఒకేసారి. ఎప్పుడన్నా తెచ్చుకున్నప్పుడు ఇంటి ముందుకు వస్తుంది కదా, తన దగ్గర తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఇవాళ సండే కదండి, ఇదిగోండి నాన్ వెజ్ అంటే ఫిష్, ఓన్లీ ఫిష్ మాత్రం ఇక్కడ ఈ విధంగా అమ్ముతూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఆల్మోస్ట్ అందుబాటులో ఉంటాయి. నేను ఇవాళ చికెన్ మాత్రం తెప్పించానండి. ఆ వంట ప్రాసెస్ అంతా చూపించట్లేను. ఇప్పుడు వంట అదంతా అయిపోయింది. ఆఫ్టర్నూన్ నేను దీన్ని వెజిటబుల్ ట్రాలీ అండి, ఇదిగోండి ఆ పక్కన గ్లాస్ జార్స్ చూసారు కదా, అవి నేను వాష్ చేసి ఇక్కడ ఇందులోనే ఒక దాంట్లో స్టోర్ చేసి ఉంచుతాను. ఈరోజు కూరగాయలు మొత్తం ఖాళీ అయిపోయినాయి కదా, అన్నీ తీసి కొత్తగా పేపర్లు మార్చి నేను మళ్ళీ కూరగాయలని సర్దుకుంటున్నాను. కూరగాయలు టమాటాలు, దోసకాయలు ఇటువంటి కొన్ని బయట పెట్టిన 3-4 డేస్ బాగానే ఉంటాయండి. అందుకోసం అనేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టను. ఇవి ఇట్లా ఈ విధంగా సర్దాను. అడుగున పేపర్ వేసుకుంటే ఏంటంటే అడుగునున్న కూరగాయలు ఏమైనా పాడైపోయినా వాటిల్లో నుంచి వచ్చే లిక్విడ్ కానీ అవి కిందికి కారకుండా ఉంటాయండి. లేదంటే కింద వేరే వాటి మీద కూడా పడిపోయి అవన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి చామదుంపలు, కంద తీసుకున్నాము. ఇదేంటంటే ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేస్తాను ఎక్కువగా. ఇక్కడ అల్లం, వెల్లుల్లిపాయ, దోసకాయలు, టమాటాలు ఈ విధంగా సర్దేసుకున్నానండి. ఇవన్నీ బయట ఉంచినా మనకి 3-4 డేస్ ప్రాబ్లం ఉండదు. లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలంటే చాలా ప్లేస్ పడుతుంది. ఈరోజు ఈ విధంగా ఆఫ్టర్నూన్ గడిచిపోయిందండి. ఇంకా ఆకుకూరలు అవి ఉన్నాయి, అవి కూడా కొంచెం సర్దుకోవాలి. అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఆకుకూరలు. ఇవన్నీ క్యారీ బ్యాగ్స్లో సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇదిగోండి ఇక్కడ పులిహార చేశారండి మా మదరు. తన్మయ్యకి పులిహార అంటే చాలా ఇష్టము. లెమన్తో పులిహార చేశారు. మ్యాంగోస్ అయితే మేము మామూలుగా ఉగాదికి ముందు వాడకూడదు అంటారు. మేమైతే అట్లాంటివి ఏమి ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు మధ్య మధ్యలో కూడా వస్తూనే ఉన్నాయిగా, వాడేస్తూనే ఉన్నాము. తను అదిగోండి ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి నేను మొక్కలకు నీళ్ళు పోద్దామని వచ్చాను. ఈ స్ప్రే బాటిల్ తీసుకొచ్చాను కదా, దీంతో స్ప్రే చేస్తూ ఉన్నాను కొన్ని మధ్య మధ్యలో మొక్కలకి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం మొక్కలకి ఎక్కువగా వాటర్ స్ప్రే చేస్తే మొక్కలు అంతా ఫ్రెష్గా ఉంటాయండి. ఆకుల మీద స్ప్రే చేయడం వల్ల ఫంగస్ అటువంటివి కూడా రావండి సమ్మర్లో. మీరు ఆకుల మీద ఎంత ఎక్కువగా నీళ్లు పోస్తే అంత ఫ్రెష్గా ఉంటుంది మొక్క కూడా. ఇక్కడ వచ్చేసి ఈ బాటిల్ నిండుగా నీళ్లు నింపలేదండి, కొంచెం ఒక గ్లాస్ మందం తక్కువగా పోసుకుంటే మనం ఎయిర్ని ఫిల్ చేయాలి. దాంట్లో ఎయిర్ని ఫిల్ చేసిన తర్వాత మనం ఆన్ చేసేసుకుంటే మంచిగా స్ప్రే అవుతుంది. ఇదిగోండి ఇక్కడ స్ప్రే చేసేస్తున్నాను నేను. ఇక్కడ మా కింద పోర్షన్లో బట్టలు ఆరేస్తూ ఉంటారు వాళ్ళు, అందుకని కొంచెం జాగ్రత్తగా నేను స్ప్రే చేయాలి, లేదంటే వాళ్ళ బట్టలు తడిచిపోతాయి. ఇక్కడ వచ్చేసి డైలీ వ్లాగ్స్ ఈ మధ్యన నేను పోస్ట్ చేస్తున్నాను కదండి, మొత్తం టోటల్గా పని అంతా చేసేది చూపించట్లేను, కొంచెం కొంచెంగానే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మీకు బోర్ కొట్టించకూడదు అని చెప్పేసి. డైలీ వ్లాగ్స్ ఏ విధంగా ఉంటున్నాయి అన్నది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ విధంగా డైలీ వ్లాగ్స్ను కూడా ఇంక్లూడ్ చేయమంటారా అన్నది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగోండి మా తనోజు స్ప్రే చేసేస్తున్నాడు మొక్కలకి. సమ్మర్ ప్లాంట్స్ గురించి కూడా నన్ను అడుగుతూ ఉన్నారు కదండి, అది ఏ విధంగా కేర్ తీసుకోవాలి అని. దాని గురించి నేను సపరేట్గా ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ మాకు చిన్న ప్లేస్ అవ్వడం వలన నేను మొత్తం టోటల్గా చేసి చూపించలేనేమో అన్న ఆలోచన వచ్చి ఆగిపోతున్నానండి. అందులోనూ వీడియో తీసే వాళ్ళు కూడా కొంచెం అందుబాటులో ఉండాలండి నాకు, ఎందుకంటే ఇక్కడ చిన్న బాల్కనీ కదా, ట్రైపాడ్ అది పెట్టుకోవడం కుదరట్లేదు. అందుకోసమని ఇప్పుడు ప్రజెంట్గా ఒక చిట్కా మాత్రం చెప్తానండి. ఇట్లా ఈ విధంగా సమ్మర్ ప్లాంట్స్ కేర్ తీసుకోవాలి అని అనుకుంటే ఎండ ఎక్కువగా పడకుండా మీరు సైడు తెరలు అవి ఉంటాయి కదా, మీకు వీలుని బట్టి తెరలు అవి కట్టండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ కూడా ఉదయం సాయంత్రం కుండీలలో పెంచే వాళ్ళైతే ఉదయం సాయంత్రం వాటర్ మంచిగా సప్లై ఇవ్వండి వాటికి. అలానే కోకోపిట్ అది కూడా ఒక లేయర్గా వేయండి, నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ అంట్లు తోమేశానండి, అంటే మార్నింగ్ అంట్లు తోముకున్నాను, అవి సర్దేసుకోవాలి. ఇక ఆఫ్టర్నూన్ పని స్టార్ట్ అయిపోయిందండి. బట్టలు తెచ్చుకోవడం, అంట్లు సర్దుకోవడం, మళ్ళీ ఏమన్నా ఉంటే అంట్లు తోముకోవడం, ఇవన్నీ డైలీ వర్క్ కదా. ఈవినింగ్ మళ్ళీ వంటకి ప్రిపరేషన్ ఉంటే అది చేసుకోవడం, అంటే పిల్లలు ఉండే వాళ్ళకి మళ్ళీ పిల్లల స్నానాలు ఇవన్నీ ఉంటాయి కదా. మన రెగ్యులర్ పనిని వీడియో పోస్ట్ చేస్తే 1 డే వీడియో మొత్తం పోస్ట్ చేస్తే బోర్ కొట్టేస్తుంది మీకు. నాకు ఈరోజు కొంచెమే మడతలు పెట్టానండి, మిగిలినవన్నీ లాండ్రీ బాస్కెట్లో ఉంచేసాను. ఇప్పుడు ఈవినింగ్ మెట్రోస్కి వెళ్ళామండి, నైట్ 7-7:30 అలా అవుతుంది.
ఇక్కడ ప్యూరిఫైయర్లు అవి చూస్తున్నాము. అంటే మా మదర్ వాళ్ళు కావాలన్నారు. సరే ఎలా ఉన్నాయి ఏంటని చూద్దామని వచ్చాము. ఇక్కడ వీడియో తీద్దామంటే ఈ పిల్లలు అసలు వీడియోని తీయనియట్లేరండి. అన్నీ షేర్ చేసుకుందామంటే ఇక్కడ నేను గబగబా వీడియో తీసేసాను. ఈ కొంచెం మాత్రమే షేర్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోండి మేడం అని అంటున్నారు. ఈసారి అడిగి చూస్తాను వాళ్ళ మేనేజర్ని, పర్మిషన్ ఇస్తారేమో కనుక్కొని టూర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ బయటకు వచ్చేసామండి. షాపింగ్ అయిపోయింది. నేను కొద్దిగానే షాపింగ్ చేశాను. ఎందుకంటే బోర్ కొడుతుంది. కాసేపు వెళ్దామనే వెళ్ళాం కదా. ఇక్కడ మా తన్మయ్య కూడా మాతో పాటు రావడం వల్ల ఏంటంటే నేను అన్నీ షేర్ చేసుకోవడం కుదరట్లేదండి. తన చుట్టే సరిపోతుంది నాకు. ఇక్కడ చూసారా, ఇక్కడ అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఎలా పెట్టారో. ఈ ప్లాంట్స్ ఇక్కడ పెంచడం అనేది నాకు కొత్తగా అనిపించింది. ఈ మధ్యన సూపర్ మార్కెట్స్ ముందు కానీ, హాస్పిటల్స్ దగ్గర కానీ అన్ని చోట్ల 1-2 మొక్కలనైనా పెంచుతున్నారు. ఈ విధంగా మార్పు అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. మీకు కూడా ఏ విధంగా అంటే ఎలా అనిపించింది అన్నది షేర్ చేసుకోండి. ఇదిగోండి తన్మయ్య మాత్రం అదిగోండి అక్కడ పరిగెత్తుతుంది దూరంగా. నాకు తన్మయ్య చుట్టే ఉంటుంది ధ్యాస. ఈ వీడియో ఏ విధంగా అనిపించింది అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే కొత్తగా చూసే వాళ్ళైతే ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయినాక పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీ ముందుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. ఇప్పుడు వచ్చేసి నేను మెట్రోస్లో ఒక 2 కప్స్ని మాత్రం తీసుకున్నానండి. ఈ మధ్యన డెకరేషన్ ఐటెం కూడా ఎక్కువగా తీసుకోవడం వలన సర్దుకోవడం చేయడం చాలా కష్టమైపోతుందండి. అందుకని కొంచెం షాపింగ్ అవి తగ్గించాను. ఆఫర్స్ అలా ఉంటేనే తీసుకుందాము అన్న ఆలోచన అనేది మైండ్లో పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి నేను ఇవి సూప్ కప్స్ లాగా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయండి. ఇవి 2 కప్స్ తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసి యాక్చువల్గా అయితే 150 రూపీస్ ఉన్నాయి. 59 రూపీస్ అలా పడ్డాయండి. నేను 2 తీసుకున్నాను అంతే. క్వాలిటీ వచ్చి కూడా చాలా బాగుంది, మందంగా ఉంది. మనం ఏదన్నా సూపులు కానీ రాగి జావా అటువంటివి తాగడానికి బాగుంటుంది అనిపించింది నాకు. ఇక్కడ వచ్చేసి చిన్నది అంటే ఇది పెద్దదేనండి. ఫెన్నెల్ ఒకటి తీసుకున్నాను. ఇది 25 రూపీస్ అలా పడింది. ఒక బౌల్, చిన్న బౌల్ అంతా పెద్దగా ఉంది. ఇక్కడ సరుకులు అవి కొన్ని తీసుకున్నానండి నేను. ఇంకా ఇంతేనండి ఈ వ్లాగు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ.